ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం ఏప్రిల్ 12th ఏప్రిల్ నుండి అంటే 2026 18th ఏప్రిల్ 2026 ఈ వారం రోజులు కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి, మీ రాశి వారికి ధైర్యం ఎక్కువ ఉంటుందండి. ధైర్యం ఎందుకు వస్తుందంటే చేతి నిండా డబ్బులు ఉంటే ధైర్యం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటే ధైర్యం వస్తుంది. అంటే మీ చేతి నిండా డబ్బులు ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, అలాగే ప్రతి పనులను విజయం సాధించడానికి అవకాశాలు ఉండడం జరగడం వల్ల మీరు ధైర్యవంతులుగా ఉంటారు. ప్రతి పనులను ధైర్యంగా ఉంటారు, స్థిరంగా ఆలోచిస్తారు, స్థిరమైన స్వభావం గలవారు మీరు. అని కుటుంబంలో అద్భుతమైన అవకాశాలు కుటుంబ సభ్యుల మధ్య అద్భుతంగా ఉంటుందండి. బంధుప్రీతి ఎక్కువ, ధనాదాయం ఎక్కువ, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీ ఎడ్యుకేషన్, విద్యార్థులుగా మాత్రమే ఎడ్యుకేషన్లో కొద్దిగా వెనకబడిపోతూ ఉంటారు. బాగా చదువుతారు కానీ వెనకబడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ రాష్ట్రాధిపతి లాభస్థానం ఉన్నాడు కాబట్టి ఎంత వెనకబడిపోయినా కూడా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, బాగా సక్సెస్ అవుతూనే ఉంటారు. మీ తల్లిగారికి బాగుంటుంది, అంతేకాకుండా మీ రైతులకు కూడా అద్భుతమైన అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా పంటలో నష్టం రాదు. చిల్డ్రన్ విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఆలస్యంగా పిల్లలు పుట్టడం కానీ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం కానీ, అదే ఉద్యోగాలు రావట్లేదనో, చదవట్లేదనో, సంతానం వల్ల ఇబ్బంది కలగడము, స్టాక్ మార్కెట్లో లాసులు రావడము జరుగుతుంది. అలాగే మీ సేవకాజనము, అదృష్టము, ఐశ్వర్యము, శత్రుభయం లేకుండా ఉండడము, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడము, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు సడన్ గెయిన్స్ ఎక్కువ వస్తుంటాయండి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ కూడా రావడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. బాగా చదవడం కోసము, అంటే ఇంజనీరింగ్ విద్య లేకపోతే డాక్టర్స్, ఈ విద్య కోసము మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయంగా ఉంటుంది, జరుగుతుంది. జనరల్గా వెళ్ళి తీరతారు, డౌటే లేదు. అంతేకాకుండా మీకు నైన్త్ హౌస్ లాటరీలో బాగున్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తుంటారు. ఎక్కువగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి బాగా అనుకూలవంతమైన పరిస్థితులు ఉంటాయండి. రాహు దశమస్థానంలో ఉండడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు బాగుంటాయి. రాహు వలన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రంగంలో పనిచేసే వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, ఆడిటర్స్కి చాలా మంచి యోగవంతం అని చెప్పచ్చు. సినిమా రంగం, కళారంగంలో ఉన్న వారికి అద్భుతంగా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. లాభస్థానంలో శని, కుజ, రవి, బుధులు ఉన్నారంటే లాభాలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ శని, కుజుల వలన ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. మీకు 12 వాడు కదా, అంటే లాభాలు తక్కువ రావడానికి, చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి, ప్రతి విషయంలో ఆలస్యం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ లాభాలు మాత్రం ఉంటాయండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. విద్యా సంస్థలో ఉన్న వారికి మరింత ఆదాయ వనరులు బాగుంటాయి. అంతేకాకుండా మీ రాశియాధిపతి శుక్రుడు 12 భావంలో ఉండడం వల్ల, అలాగే రవి 4th హౌస్ లార్డ్ 12 భావంలో, రవి 4th హౌస్లో ఉన్నా కూడా యోగిస్తాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. దూర ప్రాంతాల్లో ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు. రవి వ్యయభావంలో ఉంటే ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు వల్ల కూడా తీర్థయాత్రలు చేస్తుంటారు, సన్మానాలు జరుగుతుంటాయి, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వాడరేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు, మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ పిల్లలు కానీ, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే, అర్థం ఏంటంటే చదువు విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే మీకు సంతానం విషయంలో కానీ, జాబ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కానీ, కొన్ని అన్ని రకాలైన విషయాలు మీకు జాతకంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిల్ని తీసి మనం చెప్పగలగాలి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే ఖచ్చితంగా దశలు, విదశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వేసి అప్పుడు మీకు జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, అవన్నీ కూడా మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ కూడా జాతకాలు చూసి చెప్పచ్చు. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కింద నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది చెప్పించుకుంటారని ముందర అమెరికా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కువ మంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు. అదేవిధంగా దుబాయ్, లండన్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకి ఇష్టపడుతుంటారు, మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పించుకుంటుంటారు. అది పక్కా పెడతాం. ఏదైనా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతా.
కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇలా షూటింగ్స్లో ఉండడం వల్ల మీరు టచ్లో ఉండకపోవచ్చు. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే ఉంది. ఈ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి అన్నీ నేను కనుక్కుంటాను. అంతే కదండి, మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటివన్నా కూడా మీకు అడగండి. నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా ఎవరి పేరున ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అని కూడా చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి. తూర్ప, పడమర, ఉత్తరమా, దక్షిణమా, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంటాయి అని మనం అంటుంటాం కదా. అది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. మీకు ఏమాత్రం అవకాశం దేని గురించి ఫీజులు ఏం తీసుకోను ఇది చెప్పడం వలన. సరే, అది పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. అది మనం ఈ విధంగా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు 12 నుంచి 18 తారీఖు వరకు కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏంటి, ఈ ప్రాబ్లం శని వలన, కుజుడు వలన, మనకి రాహు వలన, కేతు వలన కూడా, పై కాలసర్ప దోషం వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన కూడా ఈ యుద్ధాలు జరగడము, దేశాల మధ్య యుద్ధాలు జరగడము, రాజకీయ రంగంలో పదవులు ప్రాబ్లమ్స్ రావడము, ఇలా చాలా పదవీ గండాలు ఉండడము కారణం కూడా మన ఈ మధ్య వచ్చిన చంద్రగ్రహణం వలన, అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణం వలన, చంద్రగ్రహణం వలన అంతేకాకుండా కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం ఉండదండి ఈ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయాలి? శని కుజులు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే రోడ్డు ప్రమాదాలు కలగకుండా, ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, మనం లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి 7 శనివారాలు పూజ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకోవడము, లేకపోతే కళ్యాణాలు చేయించుకోవడం వల్ల కుజశనులు శాంతిస్తారు. ఎందుకంటే కుజుడితో కలిసిన శని గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలుస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చిన్న ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు శని కుజులు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో. ఏదేమైనా మీరు ఇబ్బంది పడకుండా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. అందుకే ముఖ్యంగా మనకి 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసంలో కూడా చాలా దానాలు చేస్తే చాలా మంచిది అంటూ ఉంటాం. ముఖ్యంగా గొడుగు దానము, మంచినీళ్ళు వాటర్ దానము, అలాగే చెప్పులు, ఈ 3 మర్చిపోకూడదండి. వాటరు, చెప్పులు, గొడుగు ఇలా చేయడం వల్ల మనకి, మన భావితరాల వాళ్ళకి, మన పైన ఉన్న లోకాల్లో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా 17వ తారీఖు కూడా అమావాస్య వస్తుందండి. అమావాస్య పూట చాలా చోట్ల దుర్గా అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి అలాగా హోమాలు జరుగుతుంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. వైశాఖ మాసం ముందు వచ్చే అమావాస్యకి చాలా పవర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు దేవాలయాలు సందర్శించి అక్కడ ఏదైనా పూజలు చేస్తున్నా, చండీ హోమాలు చేస్తున్నా తప్పకుండా మీ పేరు ఇచ్చేసి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పేసి చేయించేసుకోండి. అద్భుతమైన ఫలితాలు. ఈ కుజశనుల వలన, నవగ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా మనకి నరసింహస్వామి జయంతి వస్తుంది మనకి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉంది నెలలో. అంతేకాకుండా మనకి సింహాచల స్వామి ఉన్నారు, నరసింహస్వామి, ఆయనకి కూడా వస్తుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం అంటాం, మర్చిపోతూ ఉంటాను. సింహాచలం చందనోత్సవం అంటే స్వామివారికి చందనం పెడతారు. అది తొలగించిన తర్వాత మనకు స్వామివారిని చూడవచ్చు, విష్ణువుని, నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోవడం వల్ల అక్షయ తృతీయ అంటే 20వ తారీఖు వస్తుందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కాదండి, మనం చేయవలసిన దానాలు అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. ఏ దానం చేసినా సరే, బట్టలు కానీ, మంచినీళ్ళు కానీ, నేను చెప్పినట్టు గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఒక సద్బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ అలాగా చేస్తూ ఉంటే అబ్బో దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు, అక్షయంగా మనకి వస్తూనే ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన చేసే పుణ్యం మన భావితరాలు, మన తర్వాత వాళ్ళకి కూడా అద్భుత యోగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు తోచిన దేవుణ్ణి పూజించడం, అంతేకాకుండా మంచి దానం అనేది మర్చిపోకూడదు. చేయడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.